నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. నిజంగా రేషన్ కార్డులు రాకపోవడం, ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఈ మనకి రేషన్ తీసుకునే అవసరం ఉందా, రేషన్ బియ్యం తినాల్సిన అవసరం అందరికీ ఉందా అంటే నిజంగా మధ్యతరగతి వాళ్ళు కూడా రేషన్ చాలామంది తింటారు. బయటకు చెప్పుకోకపోయినా వాళ్ళు మధ్యాహ్నం ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు సన్న బియ్యం వండుకున్నా కూడా రాత్రి రేషన్ బియ్యం తినే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వము ఫ్రీగా ఇస్తుంది? మొన్నటి వరకు ₹2 కిలో బియ్యం ఇచ్చింది, ఇప్పుడు ఫ్రీగా బియ్యం ఇస్తుంది. ఇప్పుడు ఏకంగా 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుంది. అలాంటిది ఒక పూట తినొచ్చు కదా. మధ్యాహ్నం మనం సన్న బియ్యం తిన్నా నైట్ రేషన్ తింటే ఏమవుతుంది, రేషన్ బియ్యం తింటే ఏమవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది రేషన్ బియ్యం తింటున్నారు. తప్పే ఉంది అందులో. ప్రభుత్వం ఇస్తుంది. మిడిల్ క్లాస్ అయితే వాళ్ళకి ఏది వాళ్ళు చాలామందికి ఇప్పుడు వర్క్ లేక చాలా కష్టాల్లో ఈ రైస్ తింటున్నారు. బాగున్నాయి కదా, రైస్ కొంచెం మెత్తగా అవుతున్నాయి, ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాయి. ఈ సన్న బియ్యం రైస్ మెత్తగా అవుతున్నాయి అంటే నార్మల్గా దొడ్డు బియ్యం తినే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ సన్న బియ్యం ఇస్తుంటే దానిలో వాటర్ కొంచెం తక్కువ పోసుకొని వండుకొని తింటే బాగున్నాయి అనే విధంగా చాలామంది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే తింటున్నారు. సో అలాంటి రైస్ ఇచ్చే ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే రేషన్ కార్డు, ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటేనే మన గవర్నమెంట్ రైస్ వస్తాయి. అలాంటి రేషన్ కార్డులు కొన్ని ఏళ్ళగా కొత్త రేషన్ కార్డులు లేవు. ఇగో వస్తున్నాయి అని రేషన్ కార్డులు అన్నా కూడా ఎక్కడ రేషన్ కార్డులు రావట్లేదు. నిజంగా ఇది ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అనుకోవాలి. ఎందుకంటే చాలామందికి స్కీములు కూడా ఈ రేషన్ కార్డు వల్ల వస్తలేవు. ఎగ్జాంపుల్, మన రైతు సంబంధించి రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో. అలాంటి రైతు రుణమాఫీ చాలామందికి కాలేదు. ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరికి పెళ్ళిళ్ళైనాయి. రేషన్ కార్డులో 2 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ మదర్ ఫాదర్ 2 అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరికి పెళ్ళిళ్ళైనాయి. సపరేట్గా రేషన్ కార్డు ఉండాలి, కానీ రేషన్ కార్డు ఇవ్వలే. సో ఇద్దరు అప్లై చేసుకున్నారు రుణమాఫీకి, పొలాలు పనిచేసుకున్నారు. ఒక వ్యక్తికి మాత్రమే రుణం వచ్చింది. ఎందుకు? ఒక రేషన్ కార్డులో ఒకరికే వస్తుంది కదా టెక్నికల్గా. సో ఇంకొక తమ్ముడికి రాలే. అన్నకు మాఫీ అయింది, తమ్ముడికి రైతు రుణమాఫీ కాలే. ఇద్దరి మధ్యలో గొడవ, తమ్ముడు కాంగ్రెస్ ప్రభుత్వం అయిన కక్ష, నాకు రాలే రుణమాఫీ అని. కారణం ఏంది? ఈ రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు ఇచ్చి ఎలా చేయాలి? గత ప్రభుత్వం చేసింది అంటే చేయలేదు. కొన్నేళ్ళగా ఈ రేషన్ కార్డులు మరుగున పడిపోయాయి. సరే, రైతుల రుణమాఫీ టెక్నికల్గా చాలామందికి రైతు రుణమాఫీ జరగలేదు. చాలామంది బియ్యం తీసుకోవాలన్నా, ఏమైనా స్కీమ్లు అప్లై చేయాలన్నా, మన రాజ్యం యువ వికాసం అప్లై చేయాలన్నా ఎవరి పేరుపైన ఆలే రేషన్ కార్డు ఉండాలి. ఒక రేషన్ కార్డులో 3 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అందులో ప్రభుత్వ స్కీమ్ ఒక్కడికే వస్తుంది. అన్న ఉంటే అన్నకు ఒక్కరికి వస్తుంది, 2 తమ్ముళ్ళకి రాదు. అప్పుడు ఇంకా వాళ్ళ ఇంట్లో ఇద్దరికి రానట్టే కదా. రేషన్ కార్డుల సమస్య ఇది. దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. స్థానిక ఎన్నికల తర్వాత అనర్హులు ఏరివేత, రేషన్ కార్డులపై ఇంటింటికి తిరిగి పరిశీలన. జిల్లాలకు 2,20,000 పేర్లతో జాబితా. పక్షం రోజులుగా వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. తొలుత మరణించిన అందుబాటులో లేని వారి పేర్లు తొలగింపు. ఆ తర్వాత ధనవంతుల కార్డులు నిజంగా ధనవంతుల కార్డు కట్ చేయాలి. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని చాలామంది కార్డులు తీసుకున్నారు. వాళ్ళకి పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, కానీ రేషన్ కార్డు ఉంటుంది. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే ప్రతి స్కీమ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు, గవర్నమెంట్ స్కీములు కాబట్టి. సో ముఖ్యంగా ధనవంతులది రేషన్ కార్డులు కట్ చేయాలి. ప్రభుత్వంపై తగ్గనున్న 500 కోట్ల భారం. రేషన్ లబ్ధిదారులు అనర్హుల ఏరివేతపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ దృష్టి పెట్టింది. గత 10 ఏళ్లలో ఎంతోమంది యువకులు ఉన్నత విద్యా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. ఎంతోమంది మరణించారు. అయితే వారి పేర్లు తొలగించకపోవడంతో ఇప్పటికే రేషన్ పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. సుమారు 2.20 లక్షల పేర్లతో ఒక జాబితాను ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాలకు పంపించినట్లు తెలుస్తుంది. వివరాలు సేకరించిన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో కార్డులో పేర్లు ఉండి అందుబాటులో లేని మరణించిన వారి పేర్లు గుర్తించేందుకు సిబ్బంది పక్షం రోజులుగా ఎన్టీటీ పరిశీలన చేస్తున్నారు. ఇలాంటి వారి పేరును తొలగించిన తర్వాత ధనవంతుల కార్డులను కత్తిరించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నిజంగా ధనవంతుల కార్డులని కత్తిరించాలి. కొత్తగా రేషన్ కార్డు అంటున్నారు కదా. స్థానిక ఎన్నికల తర్వాత అనర్హుల ఏరివేత. స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత అనర్హులు ఎవరైతే చనిపోయినాక కూడా, లేదా చాలా రోజుల నుంచి మిస్సింగ్ అయి ఉండి వాళ్ళ పేరున్న ఇంకా కట్ కాకపోవడం, వారి పేరు పైన రేషన్ తీసుకోవడం, పైగా డబ్బులుండి కూడా రేషన్ తీసుకోవడం, రేషన్ కార్డుతో ఆ కార్డులన్నీ కూడా కట్ చేస్తున్నారు ప్రభుత్వం. నిజంగా ఇది ఒక మంచి పరిణామం. నిజంగా అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డు రావాలని మనం అందరం కోరుకుందాం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.